హలో అండి. మనం ఇప్పుడు నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ జాతీయ చేనేత శారీ ప్రదర్శన 2024. ఇక్కడ మనం వచ్చేసి గాంధీ బొనకారం మేళ దగ్గర ఉన్నాం. ఇది ఏంటి సార్, ఇక్కడ వచ్చేసరికి అన్ని శారీస్ ఉన్నాయి. మొత్తం ఇట్లా చేనేత కార్యం గురించి మొత్తం చూపిస్తున్నారు. అంటే ఇది దేని గురించి సార్? ఇది వేవర్ సర్వీస్ సెంటర్ విజయవాడ నుంచి వచ్చాము మేము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. మేము గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఏంటంటే ఇది పీపుల్స్ ఎడ్యుకేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. ఏంటంటే వీవింగ్ గురించి తెలియని వాళ్ళకి వీవింగ్ ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది అనే ఒక ప్రోగ్రామ్. ఏదైనా ఇవన్నీ మా ఆఫీస్ శాంపిల్స్. ఆఫీస్ శాంపిల్స్ ఈ నాట్ ఫర్ సేల్, ఓన్లీ డిస్ప్లే పర్పస్. ఇక్కడికి వచ్చిన వ్యూయర్స్కి లూమ్ గురించి చెప్పడం, వీవింగ్ గురించి చెప్పడం, ఆ శారీస్ ఎక్కడ దొరుకుతాయి ఏంటి అవి అన్నిటికీ అన్ని ట్యాగులు వేసాం. ఈ ట్యాగ్ చూసుకొని పోచంపల్లి చీర ఎలా ఉంటది, ధర్మవరం శారీ ఎలా ఉంటది, అదర్ మంగళగిరి కాటన్ శారీ ఎలా ఉంటది అని చూసుకొని ఒక ఐడియా తోటి వాళ్ళు ఆ స్టాల్కి వెళ్ళి తీసుకోవడానికి. అంటే బయట కూడా కొన్ని స్టాల్స్ ఉన్నాయి కదా సార్, దానికోసం ఇవి అన్ని పెట్టింది. అవునండి. అంటే బయట కొన్ని స్టాల్స్ పెట్టారు, ఇక్కడ కొన్ని పీసెస్ పెట్టారు. బయట స్టాల్స్ అన్ని ఇవన్నీ సొసైటీ తరఫున వచ్చిన వాళ్ళు అనమాట. సొసైటీస్, ఇండివిజువల్ వేవర్స్ ప్లస్ ప్రొడ్యూసర్ కంపెనీలు వాళ్ళు ఓన్గా స్టాల్స్ పెట్టినారు. ఈ స్టాల్స్ మా ఆఫీస్ తరఫు నుంచి మేమే అలాట్ చేస్తాము. ఇది ఇయర్లో ఎప్పుడు ప్రతి నెలలో ఎక్కడోసారి జరుగుతూనే ఉంటాయి. ఎక్స్పోలో మేము అలా పార్టిసిపేట్ చేసి కొంచెం దీని గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తాం అనమాట. అది మరి పర్చేజ్ చేయాలంటే మరి ఎలా సార్? మరి పర్చేజ్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఇవన్నీ సొసైటీలో వాళ్ళంతా హ్యాండ్లూమ్ అన్ని వ్యూ చేసినవి వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఏం కావాలో మీరు వాళ్ళకి చూసుకోవటం. ఇంకా అదర్వైజ్ ఏమైనా డిజైన్స్ కావాలంటే వాళ్ళని మాకు ఇలా కావాలంటే వాళ్ళు చేసిస్తారు. ఎన్ని డేస్ ఉంటుంది సార్ మనకి ఇది? ఇది 10 to 23, 10వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఉంది. ఇది బ్లాక్ ప్రింటెడ్ కాటన్ బెడ్షీట్. ఇది కూడా అలాగే బ్లాక్ లాగా స్క్రీన్ ప్రింట్ కాకుండా బ్లాక్ ప్రింట్స్ అనమాట. ఇవి బయట సామాన్యంగా బ్లాక్ ప్రింట్స్ అనేవి దొరకవు, అంత స్క్రీన్ ప్రింటే వాడతారు. మన ఆఫీస్ లో కలర్ మాత్రం పోదు, క్లాత్ చినిగిపోవాల్సిందే. బ్లాక్ ప్రింట్ బాగుంటది. ఇది ఆఫీస్ లో అయితే 2 పర్సన్స్ వాళ్ళు చేస్తారు. ఇది వచ్చి గుంటూరు కాటన్ శారీ. కాటన్ ఫీల్ బాగుంటది, క్లాత్ బాగుంటది. డిజైన్ కూడా బాగుంది. ఇది థ్రెడ్ సార్ లేకపోతే థ్రెడ్? ఎంతమంది చేస్తారు సార్ ఇది? ఈ శారీస్ తయారు చేయాలంటే మగ్గం మీదకి వచ్చాక 2 తయారు చేస్తారు. ఆ శారీస్ తయారవ్వాలంటే దీనికి కావాల్సిన పడుగు, పేక మొత్తం బయట ఫస్ట్ ఆసులు ఉంటాయి, ఆసు దగ్గర ఇసరాలి. అక్కడ ఒక 10 మంది కలిసి చేస్తారు. అక్కడ ఇసరాలి. తర్వాత దీన్ని మళ్ళీ కలర్స్ వేయాలి, వీటికి మళ్ళీ అల్లు పట్టాలి. అల్లు పట్టు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని అతకాలి. అతికి మళ్ళీ మగ్గం మీదకి రావాలంటే దాదాపు ఒక 15-20 మంది చేస్తే గానీ ఈ మగ్గం మీదకి వచ్చి శారీ తయారవదు. ఇది జగన్నాథపురం టై అండ్ డై కాటన్ శారీ. ఇది కూడా యాక్చువల్లీ ప్రింట్. ఈ ప్రింట్ కూడా ఇది థ్రెడ్ తో వచ్చిన ప్రింట్. ఇది
ఇది మొత్తం థ్రెడ్ ఇది మొత్తం thread. ప్రింట్ ఏం కాదు ప్రింట్ ఏం కాదు, ప్రింటింగ్ థ్రెడ్స్, ప్రింటింగ్ థ్రెడ్స్. ఎన్ని రోజులు పడుతుంది సార్ మనకి ఇవి ఎంత చేయడానికి మనకి? ఇది చేయడానికి మాక్సిమం 3 days పడుతుంది ఈ సారీ చేయాలంటే. ఇంకా డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి సార్ మనకి? కలర్స్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి. ఇది ధర్మవరం సిల్క్ శారీ. డిజైన్ కూడా బాగుంది సార్. డిజైన్ కూడా బాగుంటుంది. ఈ శారీ వచ్చి 8,000 దాకా ఉంటుంది కాస్ట్. 8,000 సిల్క్ బై సిల్క్. డిజైన్ కూడా బాగుంది సార్. మనకి లోపల కూడా అంతే ఉంటుంది సార్. ఇక్కడ మనకి ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? ఓకే, అది ఫ్రంట్కి వచ్చింది, ఇది తీసేది పైకి అన్నమాట. డిజైన్ కూడా మనకి మంచిగా ఉంది సార్. అసలు పోనట్టు అసలు ఏం కూడా పోతుంది ఇంట్లో. ఏం పోదు. ఇది వచ్చేసి టెంపుల్ బార్డర్ శారీ, కుప్పటం టెంపుల్ బార్డర్ శారీ. ఇది ఇదేం శారీ సార్? ఇది వచ్చి కుప్పడం కాటన్ శారీ. సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాంటిదే. ఇది సిల్క్ బై సిల్క్, ఇది వచ్చి కాటన్ బై కాటన్. సిల్క్ ఇది కాటన్. కాటన్ అదే డిఫరెంట్. మేడం కూడా బాగుంది సార్. ఇప్పుడు ఏదో డిజైన్స్ వచ్చినాయి. ఇది చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్ మనకి? ఇచ్చేయడానికి 2 days పడుతుందండి. ఇది కింద డిజైన్ కూడా బాగున్నట్టు. ఇదంతా ఎంతమంది చేస్తారు సార్ ఇది? లైనింగ్స్ ఇవన్నీ? లైనింగ్స్ డిజైన్ 1% చేస్తారు. 1%. డిజైన్స్ ఎవరైనా ఇస్తారా సార్? మనం డిజైన్ సార్, డిజైనర్ ఉంటారు, అతను డిజైన్ చేసి మనకి ఇస్తే ఇలా చేయమని చేస్తారు. ఇది సెపరేట్ గా జాకార్డ్ మెషిన్ ఉంటుంది, దానికి కార్డింగ్ పంచింగ్ కార్డ్స్ ఉంటాయి. ఓకే ఓకే. ఇది వచ్చి టై అండ్ డై కాటన్ శారీ. డిజైన్ కూడా బాగుంది. డబల్ ఎక్కత్. ఇది సేమ్ లూమ్ మీద ఎలాంటిదో సేమ్ ఇది అలాంటిది. ఈ శారీ తయారు చేయాలంటే మినిమం గట్టిగా చేస్తే 10 days పడుతుంది. 10 days ఒక శారీ. ఈ శారీ కాస్ట్ వచ్చి 15,000 to 18,000 to 20,000 ఉంటుంది ఈ శారీ. ఓకే, ఒక శారీ తయారవడానికి 10 days 10 days పడుతుంది. కాటన్ లో అయితే మాక్సిమం 18,000 అలా వస్తుంది. అదే సిల్క్ బై సిల్క్ అయితే మాక్సిమం 25,000 to 30,000 ఉంటుంది శారీ. ఇది 30,000. గద్వాల్ కాటన్ టెంపుల్ శారీ. ఇది వచ్చేసి బార్డర్ కి వచ్చి సిల్క్ బై సిల్క్, బాడీ వచ్చి కాటన్. ఓకే, ఇదొక పార్ట్ అయితే ఇదొక పార్ట్. ఇంతవరకు వచ్చేది ఒక పార్ట్. ఇది ఇలా అడ్జస్ట్ అవుతా వస్తా ఉంటది. ఇదే దీంట్లో లుక్. ఇది దీన్ని కలుపుతుంది. ఇది లేకపోతే ఇది లేదు. ఇది ఉండదు. ఓకే, బాగుంది సార్ శారీ మొత్తం నీట్ గా. అప్పట్లో అమ్మమ్మ వాళ్ళు కట్టుకునడమే తప్ప. ఇదేంటి సార్ మనకి? జామ్దాని సిల్క్ శారీ. సిల్క్ బై సిల్క్ జామ్దాని శారీ. దీనికి ఇలా వస్తాయి బుటాస్. ప్రింటెడ్ కాదు సార్? ప్రింటెడ్ కాదు, మొత్తం తీసినాయి. ఇది ఎటువైపు అయినా కట్టుకోవచ్చు ఈ శారీ. చాలా నీట్గా ఉంది సార్. ఇది ప్రింటెడ్ లాగా వచ్చింది, కుట్టడం కాదు కానీ ప్రింట్ లాగా వచ్చింది మనకి. తిల్లీలని వాటితో తెస్తారు ఇవి. ఓకే, వీటికి ఏది జాకార్డ్ కూడా వాడరు. డిజైన్ పెట్టుకొని డిజైన్ చూస్తా తెస్తారు. డైరెక్ట్ వేసేయడం. ఇది ఉన్నట్టు కూడా తెలియదు. ఏదో ప్రింట్ లాగా వచ్చింది. ఇది ఎన్ని డేస్ పడుతుంది సార్ మనకి? ఇది మాక్సిమం ఇది కూడా 10 days పడుతుందండి. ఎంతమంది చేస్తారు సార్? 1% 2% చేస్తారు. ఎంత ఉంటుంది సార్ మనకి? ఇది వచ్చి 30,000 దాకా ఉంటుంది. 30,000. ఇది కూడా జామ్దాని సిల్క్ శారీ. సేమ్ అది ఎలాగో సేమ్ ఇది కూడా అలాగే. ఇది పెద్ద పళ్ళు. బార్డర్ ఏమో సింపుల్ బార్డర్ ఉంటది, మధ్యలో ఇలా బుట్టీస్ ఉంటాయి. బాగుంది. సిల్క్ బై సిల్క్ కదండి. ప్రింట్ వచ్చినట్టుంది మొత్తం. ఇట్లా దారంతో కుట్టినట్టు కూడా లేదు, ప్రింట్ వేసినట్టు. ఇది కూడా అంత ఎన్ని డేస్ పడుతుంది? ఇది కూడా మాక్సిమం 1 week పడుతుందండి. ప్రైసెస్ ఎంత ఉంటాయి సార్ మనకి? ఇది 30,000 ఉంటుందండి. సార్ ఏం సార్ ఇది? టై అండ్ డై తేలియా కాటన్ శారీ. ఆ ఏరియాలో ఇది స్పెషల్ అనమాట. ఇది వచ్చి ఇది డబల్ ఎక్కత్. సేమ్ ఇది కూడా చేయాలన్నా 10 days పడుతుంది. ఇవన్నీ దారాలు సార్ ఇవన్నీ? ఇప్పుడు ఈ బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ బ్లాక్ టు బ్లాక్, పింక్ టు పింక్, వైట్ టు వైట్, వార్పు వెఫ్ట్ సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా చేయాలి. మొత్తం ఇలా మంచిగా రావాలంటే ఎలా సార్ మనకి? ఇది ముందల అక్కడ ప్రింట్ ఉంది కదా, ముందే ప్రింట్ చేసుకొని వార్పు వెఫ్ట్ 2 ప్రింట్ చేసుకోవాలి.
ప్రింట్ చేసుకున్నాక యాజ్ ఇట్ ఈస్గా అలాగే వచ్చేట్టు తీయాలి. ఓకే. అంటే చిన్నది ఏమన్నా మిస్టేక్ పోయినా మరి ఏమవుతుంది సార్? దాంట్లో కొంచెం కొంచెం పోగు ఎంత థ్రెడ్ మిస్ అయినా కానీ డిజైన్ పోయిద్ది. ఓకే. ఇది గుంటూరు బార్డర్ శారీ, గుంటూరు బార్డర్ రిచ్ పళ్ళు బార్డర్ శారీ. ఇది వచ్చేసి స్మాల్ బార్డర్, చిన్న బార్డర్. చిన్న బార్డర్, ఇది డిఫరెంట్ కలర్స్ బుటాస్ ప్లస్ డబల్ కలర్. ఇది సిల్కా సార్ మనకి? కాటన్ అండి, కాటన్. ప్యూర్ కాటన్. ఇది పళ్ళు, బాగుంది సార్. బుటాస్ బాడీ. ఇంకా నీట్గా ఉంది సార్ మొత్తం నీట్గా. ఇది జాకార్డ్ మిషన్ మీద వస్తుంది. ఇది ఇదేంటి సార్ మనకి? ఇది పోచంపల్లి సిల్క్ టై అండ్ వేసారు. పోచంపల్లి silk. పోచంపల్లి సిల్క్ టై అండ్ వేసారు. ఇది సేమ్ దానిలాగానే ఉంది కానీ డిఫరెంట్ డిఫరెంట్. పోచంపల్లి కాదు కదా ఇది. ఎంత ఉంటుంది సార్ మనకి సారీ? ఈ ప్రైస్ ఇది ఉంటుందండి, ఇది 25,000 ఉంటుంది. ఓకే, ఎక్కువనే ఉంటుంది. ఉమ్. ఇదేంటి సార్? ఇది వచ్చి వెంకటగిరి కాటన్ బై సిల్క్ శారీ. వెంకటగిరి. దీనికి వార్పు వచ్చి కాటన్ వాడతారు, వెఫ్ట్ వచ్చి సిల్క్ వాడతారు. ఇది సార్ ఇది కాటన్. ఇది కాటనా? కాటన్. ఇది వార్పు అంటే ఇది కాటన్. ఇది కాటన్. ఓకే. కాటన్ వార్పులో సిల్క్ వెఫ్ట్. అంటే ఈ వెఫ్ట్ ఇది వెఫ్ట్ design అనేది- మొత్తం కలర్ మొత్తం అంతా. ఓకే ఓకే అంటే నిలువు వాడిందేమో కాటన్, ఓకే అడ్డం వాడిందేమో సిల్క్. ఓకే. ఇది జరీ silk- జరీ దీంట్లో సిల్క్ ఉంటది, కాటన్ ఉంటది. ఉంటుంది, రెండు ఉంటాయి. సిల్క్ దేనికి వాడతారు మనకి? సిల్క్ సిల్క్ శారీస్కి వాడతారు. సిల్క్ శారీ. ఆ, మరి కాటన్ దేనికి? కాటన్ కాటన్తో రెండు చేయొచ్చు. రెండు వార్పు చేయొచ్చు, వెఫ్ట్ చేయొచ్చు. ఓకే. Design సిల్క్ వల్ల- తోటి వార్పు వెఫ్ట్ రెండు చేయొచ్చు. కొంచెం శారీ కాస్ట్ తగ్గడం కోసం కాటన్ బై సిల్క్ ఓకే, ఓకే. ఇది చేస్తారు. కొంచెం కాటన్ ఉంది, ఇది వచ్చేసరికి ఆ, అలా ఉంది. ఇది జరీ అంటారు దీన్ని. ఓకే, రెండు ఒకటేసారి కలిపేసి కట్టేస్తారు. ఆ, అదేదా సార్? మా ఈ లైన్స్ కూడా ఇది రావడానికి- జాకార్డ్ మీద తీస్తారు ఇప్పుడ. అదే అదే బాగుంది సార్. నీట్గా ఉంది, డిజైన్ కూడా బాగుంది. ఇది ప్రింటింగ్ డిజైన్ వచ్చినట్టు ఉంది సార్ మనకి. ఇవి అన్ని 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 సారీస్ మీద ప్రింటింగ్ వచ్చినట్టు కరెక్ట్. అలాగే వస్తుంది. ఇది ఇలా తీసింది. ఓకే ఓకే. వచ్చి ఇదేం sarees? పోచంపల్లి కాటన్ టై అండ్ వేసారు. ఓకే, ఇవి ఇట్లాంటి చాలా ఉన్నాయి సార్. ఉన్నాయి. అంటే పోచంపల్లిలో ఒక 2 టైప్స్, అటు వెంకటగిరిలో ఒకటి, అలా ఓకే, అలా. ఏరియాని బట్టి పెట్టాం. ఓకే, అది కుప్పడం కాటన్ శారీ, అవి కూడా ఉన్నాయి. ఉన్నాయి. అక్కడ అక్కడ బోర్డర్ మొత్తం చాలా నీట్ గా వేరే కలర్ లో మొత్తం. ఇది వచ్చి ఉప్పాడ శారీ. ఇది ఉప్పాడ సార్. ఉమ్. మొత్తం డిజైన్స్ ఉన్నాయి కదా సార్ దీంట్లో ఆ, మొత్తం. ఇది ఆల్ ఓవర్ శారీ అనమాట. ఇది సార్, ఇది వచ్చి ఉప్పాడ, అది బ్లౌజ్ అండి. ఓకే, ఇది ఎక్స్ట్రా కిందకు వచ్చేసాం. ఇది వచ్చేసి సిల్క్ బై సిల్క్ ఉప్పాడ సిల్క్ శారీ. ఓకే, ఇది బ్లౌజ్ ఓన్లీ. కింద వేసింది బ్లౌజ్. అంటే క్లాత్ చేస్తారా సార్? ఇక్కడ కట్ చేస్తారు, కట్ చేసి ఇక్కడ దీనికి ఓకే థ్రెడ్స్ వేస్తారు. ఇది వచ్చి ఆల్ ఓవర్ టోటల్ గా శారీ మొత్తం సేమ్ డిజైన్ అలాగే వస్తుంది. ఈ శారీ కాస్ట్ 7,500. 7,500. ఇది మంగళగిరి కాటన్ శారీ. ఇది 80 కౌంట్, 80/80 ఇది కాటన్ కదా సార్? కాటన్. ఇది వచ్చి సెమీ గద్వాల్ కాటన్ శారీ. ఈ శారీ కాస్ట్ 10,000 ఉంటుంది. 10,000. డిజైన్ కూడా బాగుంది సార్. ఎన్ని డేస్ పడుతుంది సార్ ఇవన్నీ చీరలన్నీ చేయడానికి? మాక్సిమం ఇది చెయ్యాలంటే ఇది 4 డేస్ పడుతుంది. ఇది 4 డేస్. అదైతే 120-30 డేస్ పట్టింది. ఆ, దీంట్లో ఏం డిజైన్ లేదు కాబట్టి, అది ఒకటే డిజైన్ కాబట్టి ఆ. అలా. ఇది టైం అంతా ఇక్కడే తీసుకుంది. ఇక్కడ ఇది అదే డిజైన్ కి ఇది ఈ కలర్ మ్యాచ్ అవ్వడానికి. మ్యాచ్ అవడం ఇక్కడ అతుకులు ఉండే కదా, అవును సార్. తీసేస్తారు. ఎక్స్ట్రా ఉన్నదాన్ని తీసేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు అనమాట. అందువల్ల ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే థ్రెడ్ ని కలుపుతారా? కలుపుతారా? ఓకే. ఇదేం సారీ సార్ మనకి? జాకెట్ బెడ్షీట్. ఇది బెడ్షీట్ ఇది. బెడ్షీట్. ఇది వచ్చేసి డబుల్ డిజైన్. ఇక్కడ బ్లూ వస్తే ఆ, మనకి ఇక్కడ వైట్ వస్తుంది. వైట్ వస్తుంది, ఓకే, ఇక్కడ వైట్ వస్తే అక్కడ బ్లూ వస్తుంది. బ్లూ వస్తుంది. ఓకే, ఇది ఎంత వస్తుంది సార్ మనకు పర్చేజ్? ఇది పర్చేస్ అంటే 1,500 ఉంటుందండి. ఇది ఓకే. ఎన్ని డేస్ పడుతుంది సార్ ఇది మనకి నేయడానికి? ఇది 2 డేస్ పడుతుందండి. మొత్తం కాటన్ సార్ ఇది? కాటన్ అండి, 2/20s. ఇవన్నీ ఎలా తయారు చేస్తారు సార్? ఏమైనా ఎక్విప్మెంట్స్ ఉన్నాయా మీ దగ్గర? లూమ్ మీద అండి ఇవన్నీ చేసేది.
ఇక్కడ నుంచి ఎలా చేస్తారు? చెప్తాను. దీని ముందు ఇంకా 2 ప్రాసెస్ ఉన్నాయండి. ఇది వైండింగ్ మిషన్, చెరక. అప్పట్లో గాంధీ గారు ఫస్ట్లో చెరక తిప్పారు కదా, అదే చెరక. దీన్ని ఇప్పుడు మనం దీన్ని వెఫ్ట్ అంటే అది వచ్చి వార్పు లూమ్ మీద ఉన్నది. ఇది వెఫ్ట్ అనమాట. ఈ వెఫ్ట్ ఇలా బాబిన్స్ మీద పనుల మీద చుట్టుకొని ఇది వచ్చి అక్కడ షటిల్లో పెట్టి వెఫ్ట్ అనమాట. ఇది ఇలా చేసుకున్న పర్ణని ఇలా మనం అక్కడ ఇది షటిల్ అంటారు దీన్ని, షటిల్. అక్కడ మనం చుట్టుకున్న దాన్ని ఇక్కడ ఇలా షటిల్లో యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక కలర్ ఒకటి 2 కలర్స్ తెలుసు మనకి. ఇది ఏంటంటే జస్ట్ మేము డెమో కోసం తెచ్చింది అనమాట. ఇది మామూలుగా అయితే ఈ కలర్స్ థ్రెడ్ కలర్స్. ఇది వచ్చేటికి టై అండ్ డై డబల్ ఎక్కత్ అనమాట. సింగిల్ ఎక్కత్ అంటే ఇప్పుడు వార్పులో ఇలా వచ్చి దీనికి ఈ బ్లాక్ కానీ, మెరూన్ కానీ, వైట్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక కలర్ వేసుకోవచ్చు. దీంట్లో ఏదో ఒక కలర్ ట్రై చేయొచ్చు. ఏదో ఒక కలర్ ట్రై చేస్తే అది సింగిల్ ఎక్కత్ అయింది. యాజ్ గా ఏ డిజైన్ ఉందో అదే డిజైన్ ఇక్కడ చేసాం కదా చూడండి. మొత్తం ప్లేన్ వచ్చింది బార్డర్. లోపల యాజ్ గా డిజైన్ చూడండి ఎలా ఉందో అలాగే డిజైన్ మొత్తం వస్తుంది. ఇలా వస్తుంది. ఇది డబుల్ ఎక్కత్ అంటారు. ఇది వచ్చేసి మనకి 20 days పడుతుంది. ప్రతి పిక్ దాన్ని చూసి ఎడిట్ చేయాలి. అంటే ఇప్పుడు ఇది ఏం సార్ మనకి? దీన్ని కూర్చుతాడంట, చూపిస్తాను. ఇది షటిల్ బాక్స్. ఇది షటిల్. ఇది మనం నేస్తున్నప్పుడు అటు ఇటు వెళ్తుంది కదా. ఇది వెళ్తా ఫస్ట్ పోగు అటు వెళ్ళిద్ది, ఇటు నుంచి ఇటు వెళ్ళిద్ది పోగు. దీంట్లో పెట్టాం కదా మనం పన్ను, ఇటు నుంచి ఇటు అల్లుతా వెళ్ళిద్ది అనమాట. మనకు ఫస్ట్ ఇలా వెళ్ళినప్పుడు తర్వాత ఇంకోటి చూడండి ఇలా వస్తుంది. ఇలా ఇందులో పోగు అందులో పోగు వస్తూ ఉంటుంది. లేసింగ్ మారుతా నేను కింద చెక్కలు ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ దొక్కుతున్నాను. మనక్కడ లేసింగ్ థ్రెడ్స్ అండి. మనం తొక్కినప్పుడు ఒకటి లేస్తుంది, ఇంకోటి లేస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎలా రావాలో దీన్ని ఇక్కడ తాళ్ళు కట్టాం కదా ఎచ్చులకి. కట్టిన తర్వాత మనం లెఫ్ట్ రైట్ ఒకటి తొక్కితే ఒకటి పైకి లేచిద్ది, ఒకటి తొక్కితే ఒకటి పైకి లేచిద్ది. ఇలా మనకి లేసింగ్ అనేది 2 లేసింగ్స్ వస్తాయి అన్నమాట. ఈ లేసింగ్స్ ఒకసారి అటు దీన్ని ఫస్ట్ షెడ్డింగ్ అంటే మనం అన్ని తొక్కటం, తర్వాత పికింగ్ వాటర్ లాగడం, తర్వాత బీటింగ్. ఇప్పుడు ఇది మనం ఈ తీసుకున్నాం కదా థ్రెడ్స్ అన్ని. ఇది ఒక థ్రెడ్ ఇది ఇటు పక్క, ఒక థ్రెడ్ ఇటు సైడ్ ఉంటుంది. అప్పుడు మనం ఇందులో ఉన్న థ్రెడ్ పైకి లేచినప్పుడు ఇటు ఒకలేస్తుంది, అందులో ఉన్న దొక్కినప్పుడు అది ఒకటి లేస్తుంది. ఈ 2 కాంబినేషన్లో వస్తే జాయింట్ అవుతాయి. ఇది వచ్చి మనకి ఇక్కడ అన్ని సపరేట్గా ఉన్నాయి కదా. ఇక్కడ మనం తీసుకొని 1 by 1 తీసుకున్నాం. ఇక్కడ మనం డెంటింగ్ చేసాం. అంటే ఒక డెంట్ అంటే ఒక్కొక్క గూట్లో 2 పోగులు ఉంటాయి. ఈ 2 పోగులు ఇందులోది ఒకటి అందులోది ఉంటుంది. ఇది మనకి అన్ని బ్యాలెన్స్ చేసి ఉంచుతుంది. మన బీటింగ్ దెబ్బ కొడటానికి కూడా మన క్లాత్ ఒకేలాగా ఫామ్ అవడం కోసం మనం బీట్ చేస్తాం. కలిపేస్తుంది. మనం ఇది ఇక్కడ ఇది బద్ద పెట్టాం కదా, ఇది ఏంటంటే టైట్గా గట్టిగా ఉండటానికి ఇది లెంత్ కరెక్ట్గా రావడం కోసం దీన్ని పెడతాం.
ఈ మామూలుగా అయితే ప్లెయిన్ వేసే పని అయితే 2-3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది శారీ. ఇది వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా చేయాలి కాబట్టి డబల్ ఎక్కత్త కాబట్టి ఇది ప్రింట్ చూసుకుంటే కాబట్టి ఇది మ్యాక్సిమం 15 డేస్ పడుతుంది. దీని శారీ కాస్ట్ వచ్చి 20,000 ఉంటుంది కాటన్లో అయితే. సిల్క్లో అయితే మనకి 30,000 అవుతుంది. ఇది మొత్తం వుడ్డేనండి. హ్యాండ్లూమ్ మీద తయారైన బట్టలు క్వాలిటీ, మెటీరియల్ క్వాలిటీ ఉంటుంది, కలర్ క్వాలిటీ ఉంటుంది. క్లాత్ చినిగిపోవాల్సిందే కానీ కలర్స్ మాత్రం పోవు. వీలైనంత వరకు హ్యాండ్లూమ్ని ఎక్కువగా అందరూ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కొలత వచ్చి కౌంట్ వార్పు 2/8 టై అండ్ ఐ కాటన్. కౌంట్ ఆఫ్ లెఫ్ట్ వచ్చి 2/8 టై అండ్ ఐ కాటన్. రీడ్ కౌంట్ 70, పీపీటీ 48 to 52. లెంత్ వచ్చి 2 meters. ఇది వచ్చి దుపట్టా విత్ 22. ఎండ్ యూజ్ టెట్లా రమేల్ టై అండ్ ఐ ఇక్కత్ వీవింగ్ టెక్నిక్ టై అండ్ ఐ ప్లెయిన్ వ్యూ. సార్ ఇప్పుడు ఇవన్నీ శారీస్ తయారు చేయడానికి ఒక కొలత, ఒక డిజైన్, ఇవన్నీ అంటే మనం అన్ని చూసుకొని చేసుకోవాలా సార్ మొత్తం? అంతేనండి. ఇప్పుడు మనకి శారీ కావాలంటే 48 విత్, 48 inches విత్ ప్లస్ 550 meters శారీ కావాలి. అలా చూసుకొని ఇలా డిజైన్ చేసుకుంటాం. దుపట్టా అయితే 2 meters. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోలో పెట్టినప్పుడు ఈ శాంపిల్స్ పెట్టాం. నెక్స్ట్ ఇంకోసారి పెట్టినప్పుడు ఇంకా వేరే శాంపిల్స్ తీసుకెళ్ళాలి. ఎప్పుడు మారుస్తూ ఉంటాం శాంపిల్స్. అంటే అమ్మడానికి కాదు కానీ ప్రజలకి తెలియడం కోసం పెట్టిన ప్రోగ్రామ్. మాది వచ్చి వేవర్ సర్వీస్ సెంటర్ విజయవాడ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్. ఇక్కడ మీకు హైదరాబాద్ లో నాంపల్లిలో వేవర్ సర్వీస్ సెంటర్ ఉంది. ఇది ఈ లూము ఆ చెరక వచ్చి ఇక్కడే వేవర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్. ఎన్ని డేస్ ఉంటుంది సార్ ఇక్కడ మనకి? 10 to 23. టైమింగ్స్ మార్నింగ్ 10 to 9 ఈవినింగ్. చూడాలనుకున్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఓకే.